హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ హర్ష వ్లాగ్. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉండనివ్వాలి. ఇప్పుడు బిర్యానీ సామాన్లు వేసుకోవాలి. బిర్యానీ సామాను నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ, టమాటా, క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అలానే ముందుగానే నానబెట్టుకున్న పచ్చి బఠానీలో అరగంట సేపు ఉండనివ్వాలి. ఇద్దరికి సరిపోయేంత బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు నూనెలో ఫ్రై చేసుకున్న బిర్యానీ సామాన్లో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీని వేసుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా, ఆలుగడ్డ వీటిని ఫ్రై చేసుకోవాలి. వేసుకున్నవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు గరం మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. వీటినన్నీ బాగా ఫ్రై చేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్న పచ్చి బఠానీలని వేసుకోవాలి. అందులోనే పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి. మీకు రుచికి సరిపోయేంత కల్లుప్పుని వేసుకోండి. ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని, ఇద్దరికి సరిపోయేంత బియ్యాన్ని వేసుకున్నాను. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన రుచికరమైన వెజ్ బిర్యానీ రెడీ. సింపుల్ అండ్ ఈజీ వెజ్ బిర్యానీ ఈజ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.